పోల్చొచ్చు హిందూ ధర్మంతో? సింహరాజును పోల్చొచ్చు. అందుకే బహుశా ఆ పోస్టర్ మీరు చూసే ఉంటారు. నేను కూడా పక్కకు చూపిస్తున్నాను. ఏవి తర్వాత ఫిక్స్ అయిన ఒక పోస్టర్ అన్నమాట. స్టేజ్ మీద వీళ్ళందరూ వచ్చిన తర్వాత వెనకాల ఒక సింహం బొమ్మ ఉండి స్వయమేవ మృగేంద్రత ఉంది, మీరు చూస్తున్నారు. ఎందుకంటే సింహం తనకు తానే మృగేంద్రత్వాన్ని, రాచరికాన్ని, అంటే రాజ లక్షణాలను నింపుకున్న మృగం సింహం. పులి కూడా గర్జిస్తుంది సింహంలాగే. మరి ఎందుకు కాలేదు? అడవికి రాజో మృగరాజో సింహాన్ని మాత్రమే ఎందుకంటాం, పులిని ఎందుకనం? అంటే సింహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. సింహము ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతుంది. అది కడుపు నింపినప్పుడు పక్క నుంచి లేడిపిల్ల పోయినా అది పట్టించుకోదు అసలు. సింహ ధర్మం అది, ఆటవిక ధర్మం అది సింహానిది. కావలసిన మేరకు, అవసరం మేరకే స్వీకరించాలి, మిగిలినది ఇతరులకు వదిలేయాలన్నది ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రం అది. మరి సింహానికి ఏమన్నా ఈశావాస్యోపనిషత్తు వచ్చా, ఆ మంత్రం నేర్చుకుందా, చదివిందా అంటే కాదు. సహజంగానే ప్రకృతి ధర్మానికి కట్టుబడి ఉంది కనుక అది మృగరాజు అయింది. ఆ రాజరికం దానికి వచ్చేసింది, ఆ రాజసం దానికి వచ్చేసింది. దాన్ని ఇప్పుడు మనం హిందూ ధర్మానికి అన్వయించుకోవాలి. అందుకని అక్కడ పెట్టారని నాకు అనిపించింది. స్వయమేవ మృగేంద్రత అంటే ఉత్తమ గుణాలున్న ఏదైనా సరే, ఏ జీవి అయినా సరే, ఏ జంతువు అయినా సరే, ఏ ప్రాణి అయినా సరే గర్జించాల్సిందే. అయితే ఇన్నేళ్ల బానిసత్వంలో, కొన్ని శతాబ్దాల బానిసత్వంలో ఉండి గర్జించడం మర్చిపోయింది హిందూ జాతి, భారత జాతి. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి సంస్థలు దాన్ని గుర్తు చేస్తున్నాయి అన్నమాట. అట్లా గర్జించడాన్ని భారత జాతి, హిందూ జాతి మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటుంది. అందుకనే ప్రపంచం ఈ గర్జనను యాక్సెప్ట్ చేస్తోంది.